ఇది మనుష్యులా సృజనాత్మకంగా ఆలోచించగలదా? అక్కడే కదా అసలు ప్రశ్న. కరెక్ట్. అక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఏఐ ఖచ్చితంగా కొన్ని సృజనాత్మక పనులు చేయగలదు. ఉదాహరణకు మోజార్ట్ సంగీతం లాంటి కొత్త సంగీతాన్ని సృష్టించగలదు, లేదా అపోలినియర్ కవిత్వం లాంటిది రాయగలదు. హ్మ్, చదరంగంలో గ్యారీ కాస్పరోవ్ను ఓడించిన డీప్ బ్లూ కంప్యూటర్ని చూశాం గదా. అవును, గుర్తుంది. ఇదంతా ఎలా పనిచేస్తుందంటే దానికిచ్చిన నియమాలు, డేటా ఆధారంగా, అంటే అల్గోరిథమ్స్ ప్రకారం పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక అత్యంత శక్తివంతమైన లెక్కల యంత్రం లాంటిది. ఇచ్చిన రూల్స్ పాటిస్తుంది, ట్యూరింగ్ మెషిన్ కాన్సెప్ట్ లాగా. మరి మనుషుల సంగతేంటి? మనం కూడా మన జ్ఞాపకాలు, అనుభవాలు, ఎమోషన్స్ వీటి పరిధిలోనే కదా ఆలోచిస్తాం. మనకు పరిమితులున్నాయి కదా. నిజమే, మనకు పరిమితులున్నాయి. కానీ ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఏఐ దానికి నిర్దేశించిన నియమాల ప్రకారం అద్భుతంగా పనిచేస్తుంది. క్లోజ్డ్ సిస్టమ్స్లో అది సూపర్. అయితే తార్కికవేత్త కర్ట్ గోడెల్ చెప్పినట్టు ఏ లాజికల్ వ్యవస్థ అయినా సంపూర్ణం కాదు. అంటే కొన్ని ఊహించని, నియమాలు లేని కొత్త పరిస్థితులు, అన్డిసైడబుల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏఐ తడబడొచ్చు, ఆగిపోవచ్చు. కానీ మనుషులు సరిగ్గా అలాంటి సమయాల్లోనే కొత్త దారులు వెతుకుతారు, కొత్త నియమాలు సృష్టిస్తారు, కొత్త ఆలోచనలు చేస్తారు. దీన్నే ఎడ్మండ్ హుసర్న్ కేటగోరియల్ ఇంట్యూషన్ అన్నారు. కేటగరియల్ ఇంట్యూషన్ అంటే ఇంద్రియాల ద్వారా వచ్చిన సమాచారం నుంచి కొత్త కోణాల్ని గ్రహించడమన్నమాట. అవును. అలాగే జాన్ సర్ల్ చైనీస్ రూమ్ వాదన కూడా ఇదే చెబుతోంది. ఏఐ నియమాల్ని పాటిస్తుంది, సింబల్స్ని మ్యానిపులేట్ చేస్తుంది, కాని దానికి నిజమైన అర్థం తెలుస్తుందా అనేది ప్రశ్న. మనం భాషలోని వ్యంగ్యాన్ని, కళ్లలోని భావాన్ని గ్రహించినట్టు ఏఐ గ్రహించలేదు కదా. అర్థమైంది. అంటే ఏఐకి కొన్ని స్పష్టమైన పరిమితులున్నాయన్నమాట.